ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ప్రతిష్టను ప్రపంచానికి చూపించిన దర్శకుడు శంకర్ ఇప్పుడు తన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్ 2 భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ అట్టడుగైన టాక్తో డిజాస్టర్గా మిగిలింది. ఈ దెబ్బను జీర్ణించుకోకముందే గేమ్ చేంజర్ విషయంలో వచ్చిన నెగటివ్ ట్రెండ్ శంకర్ మీద ట్రేడ్లో నమ్మకాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఈ నేపథ్యాన్ని చూస్తే ఇండియన్ 3 విడుదలపై గాఢమైన అనిశ్చితి నెలకొన్నది. శంకర్కు తోడు కమల్ హాసన్ కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో ఉన్నారు. ఇండియన్ 2 పరాజయం తర్వాత అయినా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాతో తిరిగి నిలదొక్కుంటారని భావించారు. కానీ ఇప్పటివరకు వస్తున్న టాక్ను బట్టి ఆ ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయినట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఫలితం సానుకూలంగా ఉండి ఉంటే దీపావళి లేదా దసరా సీజన్లో ఇండియన్ 3ను విడుదల చేసే అవకాశం ఉండేది. కానీ పరిస్థితులు కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా హోల్డ్లో పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండియన్ 3 థియేటర్లను సందర్శించే అవకాశం కన్నా ఓటీటీ ప్లాట్ఫారంకి నేరుగా అమ్మే ఆలోచనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో శంకర్ బ్రాండ్ విలువ తగ్గిపోవడం, కమల్ హాసన్ వరుసగా కమర్షియల్ ఫలితాల్లో వెనుకబడటం దీన్ని మరింత వెనక్కి నెట్టాయి. ఒకవేళ ఓటీటీ రిలీజ్కి వెళ్లినా మంచి డీల్ రాకపోతే ఆ సినిమాకు పెట్టుబడులు తిరిగి రాకుండా పోవచ్చని ట్రేడ్ విశ్లేషకుల ఆందోళన. ఇదిలా ఉండగా మణిరత్నం కూడా ఈ పరిణామాలతో తన భవిష్యత్ ప్రాజెక్టులు పునరాలోచిస్తున్నట్టు సమాచారం. థగ్ లైఫ్ తర్వాత సింబుతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జోరుగా ఉంది. ఇదే సమయంలో నవీన్ పొలిశెట్టి పేరు వినిపించినా అది కేవలం వదంతిగా మిగిలిపోయింది. ప్రస్తుతం మణిరత్నం తన పాత విజయాలను మళ్లీ సాధించాలన్న ఆశతో చిన్న కథలు, తక్కువ బడ్జెట్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. ఇక శంకర్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత బయట కనిపించడమే తగ్గించారు. నెక్స్ట్ ఏదో ప్రయోగం చేస్తున్నట్లు టాక్ వచ్చినా సరైన క్లారిటీ లేదు. కమల్ హాసన్ కూడా ఇప్పటికే తన ఇతర ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించుకుంటున్నారట. ఈ క్రమంలో ఎప్పుడో ప్రారంభించిన ఇండియన్ 3 పూర్తవుతుందా, ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.